హియర్ ఫస్ట్ ఇన్ ద లిస్ట్ 'మిన్నల్ మురళి'. ఇదొక సూపర్ హీరో సినిమా. ఇందులో మరో కమ్మని ప్రేమ కథ కూడా ఉంది. నెంబర్ 2 'ఉండా'. మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి యాక్ట్ చేసిన ఈ సినిమా పోలీస్, ఎలక్షన్స్, మావోయిస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. నెంబర్ 3 'హోమ్'. మలయాళ సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'హోమ్'. ఫాదర్ క్యారెక్టర్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. నెంబర్ 4 'కుంభలంగి నైట్స్'. ఒక ఊరిలో ఉండే నలుగురు అన్నదమ్ముల కథ ఇది. ఈ సినిమాలో ఎమోషన్ చాలా బాగా చూపించారు. నెంబర్ 5 'జనగణమన'. యాక్టర్ కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్ట్ చేసిన ఈ క్రైమ్ అండ్ కోర్ట్ డ్రామా మంచి థ్రిల్ ఫీల్ ఇస్తుంది. నెంబర్ 6 'ఉస్తాద్ హోటల్'. దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో మంచి ఫీల్ గుడ్ సినిమా ఇది. ఫుడ్ కెరీర్ చుట్టూ తిరుగుతుంది. నెంబర్ 7 ది గ్రేట్ ఇండియన్ కిచెన్. భోజనం, వంటగది, వంట చేసే ఆడవాళ్ళు ఈ 3 పాయింట్స్ మీద తీసిన సినిమా ఇది. నెంబర్ 8 సుడానీ ఫ్రమ్ నైజీరియా. లోకల్ ఫుట్బాల్ మేనేజర్ ఒక ఆఫ్రికన్ ఫుట్బాల్ ప్లేయర్‌ని అనుకోని పరిస్థితుల్లో ఇంటికి తీసుకొస్తాడు. ఆ తర్వాత సిట్యుయేషన్స్ ఏంటనేదే ఈ సినిమా. నెంబర్ 9 చార్లీ. ఇదొక లవ్ స్టోరీ. మంచి ఫీల్ గుడ్ సినిమా. దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో యాక్టింగ్ పరంగా చాలా పెద్ద స్కోప్ ఉంటుంది. అండ్ మ్యూజిక్ కూడా అద్దిరిపోతుందండి ఈ సినిమాలో. నెంబర్ 10 ఖలీ. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి యాక్ట్ చేసిన ఈ రోడ్ థ్రిల్లర్ చాలా బాగుంటది. అదిరిపోయే థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఇస్తుంది. నెంబర్ 11 జయ జయ జయ. ఈ మధ్య కాలంలో వచ్చిన సూపర్ హిట్ కామెడీ సినిమా ఇది. ఈ డొమెస్టిక్ వైలెన్స్ పాయింట్‌ని చాలా అంటే చాలా కొత్తగా చూపించారు. నెంబర్ 12 హృదయం. ఒక అబ్బాయి లైఫ్‌లో జరిగిన ప్రేమ, పెళ్లి విశేషాలు ఇందులో చూపించారు. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. నెంబర్ 13 ఆండ్రాయిడ్ కుంజప్పన్. ఇదొక మలయాళం రోబో సినిమా. హ్యూమన్ ఎమోషన్స్ చాలా బాగుంటాయి. నెంబర్ 14 మెమోరీస్. ఫ్యామిలీని కోల్పోయిన ఒక ఆల్కహాలిక్ కాప్ స్టోరీ ఇది. ఒక కిల్లర్‌ని పట్టుకోవడానికి ఏం చేశాడనేదే స్టోరీ. నెంబర్ 15 భరతన్. ఫహద్ ఫాజిల్ కెరీర్‌లో ఇదొక మంచి ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్. క్లైమాక్స్ ఇస్ ద బెస్ట్ హార్ట్ ఆఫ్ ది ఫిల్మ్. నెంబర్ 16 ఇష్క్. లవ్ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది. ఫీల్‌తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో చాలా ఉంటాయి. చూసేయండి. నెంబర్ 17 కపెలా. మంచి లవ్ స్టోరీ సినిమా. స్లోగా స్టార్ట్ అయ్యి క్లైమాక్స్‌లో మాత్రం అద్దిరిపోయే ట్విస్ట్ ఇస్తుంది. నెంబర్ 18 నీలాకాశం పచ్చకడల్ చువానభూమి. దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేసిన ఒక రోడ్ అడ్వెంచర్ ఫిల్మ్ ఇది. నాగాలాండ్‌లో ఉన్న తన గర్ల్‌ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్ళే ఒక యువకుడి కథ. నెంబర్ 19 జల్లికట్టు. ఒక మాంసం అమ్మే వ్యాపారి దగ్గర నుంచి తప్పించుకున్న దున్నపోతుని పట్టుకోవడానికి ఊరంతా తెగ ప్రయత్నం చేస్తుంది. విజువల్స్ పరంగా మీకు ఎంత డ్రామా క్రియేట్ చేస్తుందంటే అద్దిరిపోయే డ్రామా ఇస్తుంది. చూసేయండి సినిమా. నెంబర్ 20 అంగమలై డైరీస్. ఇది 2 బిజినెస్ చేసుకునే గ్రూప్‌లకు సంబంధించిన లోకల్ గ్యాంగ్స్టర్ క్రైమ్ స్టోరీ ఇది. అద్భుతమైన మేకింగ్‌ని చూడొచ్చు ఇక్కడ. నెంబర్ 21 వికృతి. సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉంది, మన లైఫ్ మీద ఎలాంటి నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది ఈ సినిమాలో చాలా అంటే చాలా చూపించారు. ఇది ఫ్యామిలీతో కూడా చూడాల్సిన సినిమా అండి. నెంబర్ 22 నాయట్టు. అంటే మీనింగ్ ది హంట్. ఇదొక ముగ్గురు పోలీసుల చుట్టూ తిరిగే పొలిటికల్ థ్రిల్లర్ కథ. పోలీసుల నుంచి ఎలా తప్పించుకున్నారనేదే ఈ కథ. నెంబర్ 23 జోసెఫ్. ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఒక మర్డర్ కేసుని ఎలా సాల్వ్ చేశారనేదే ఈ కథ. మంచి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది ఈ సినిమా. చూసేయండి. నెంబర్ 24 తలుమల. కేరళ నేటివ్ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన యాక్షన్ సినిమా ఇది. మంచి మంచి స్ట్రీట్ ఫైట్స్ కూడా ఉంటాయి ఈ సినిమాలో. నెంబర్ 25 అయ్యప్పన్ కోశం. కేరళ నేటివిటీలో చూపించిన అద్దిరిపోయే యాక్షన్ సినిమా ఇది. 26 ప్రాన్స్. రిలీజన్ ఈ సినిమాలో మెయిన్ పాయింట్. ఫహద్ ఫాజిల్, నజరియా యాక్ట్ చేశారు. మంచి థ్రిల్లర్ అండ్ డ్రామాని ఈ సినిమాలో ఎంజాయ్ చేయొచ్చు. ఇవండి ప్రతి మూవీ లవర్ చూసి ఎంజాయ్ చేయలే మలయాళం సినిమాలు. వీటిలో కొన్ని తెలుగులో రీమేక్ అయినా ఒరిజినల్ మూవీస్ ఇచ్చే కిక్ ముందు ఏ మాత్రం సరితూగవు. చాలా మంది ఈ సినిమాలు చూడడం మిస్ అయ్యారు. చూడకపోతే ప్లీజ్ చూసేయండి. మేమేమైనా మిస్ అయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నెక్స్ట్ లిస్ట్‌లో యాడ్ చేస్తాం. థాంక్స్ ఫర్ వాచింగ్.